మౌనం మనకి సమాధానం ఇవ్వలేదు కానీ ఆలోచించటానికి సమయం ఇస్తుంది. వెల్కమ్ బ్యాక్. నాకంటే పెద్దవారందరికీ నమస్తే, నాకంటే చిన్నవారందరికీ హాయ్. మాకు ఇంకా అమ్మమ్మ వాళ్ళకి కలిపి అమ్మమ్మ చింతపొట్టు తీసుకొని దానిని ఎండబెట్టి గింజ తీసి ఇలా స్టోర్ చేస్తున్నారు. ఇలాంటి గట్టి కవర్స్లో పెడితే ఫ్రిడ్జ్లో వాటర్ కూడా తగలదు కదా. ఇవి ఎండుమిర్చి అమ్మమ్మ కర్ణాటక నుంచి తెప్పించారు. కలర్ మాత్రం రెడ్ కలర్లో ఉంటుంది, కానీ కారంలో కారం అయితే ఉండదు. ఈ రోజుల్లో ప్రతి ఒక్క ఇండ్లల్లో ఎవరొకళ్ళు పేషెంట్స్ ఉంటున్నారు కదా, అందుకని ఉప్పులు కారాలు తగ్గించుకొని తినడంలో తప్పేమీ లేదు. మా డాడీ కూడా ఉప్పు కారం తక్కువే తింటారు. ఈ మిర్చి పచ్చళ్ళకి ఇంకా ఇంట్లో వాడుకునే కారానికి తెప్పించారు. ఈ మిర్చిని తొడుములు తీసి కారం ఆడిచ్చారు అమ్మమ్మ. చాలా అంటే చాలా చప్పగా ఉంది కారము. మరీ చప్పగా ఉంటే బాగోదని ఏలూరులో నీటికాయలు తీసుకున్నారు అమ్మమ్మ. ఇదిగో చింతపండు తీసుకొచ్చినప్పుడు ఇలా ఉంది. దాన్ని ఎండబెట్టి మంచిగా క్లీన్ చేస్తే కానీ ప్రాసెస్ అవ్వలేదు. సమ్మర్ అనుకోవడమే కానీ ఒక పక్క మేము ఉన్నాము, ఇంకో పక్క ఇవి ఉన్నాయి. ఎక్స్ట్రా పనులు అమ్మమ్మకి అన్నీ. ఇవే ఆ నీటికాయలు. ఇవి ఏలూరు షాప్లో తీసుకున్నవి. కర్ణాటక కారం మరీ చప్పగా ఉంటుందని ఈ మిర్చీలను తీసుకొని కారం ఆడిచ్చింది అమ్మమ్మ. కర్ణాటక కారం కొంచెం, ఈ నీటికాయల కారం కొంచెం మిక్స్ చేసింది అమ్మమ్మ. అవి డైలీ కూరల్లోకి వాడుకోవడానికి. ఈ 2 బ్యాగ్స్ ఏంటంటే తాలింపులకి మిర్చికి మాకొక బ్యాగు, అమ్మమ్మకు ఒక బ్యాగు. ఇదిగోండి, ఈ కారం అంతా కర్ణాటక కారం. భలే రెడ్గా ఉంది కదా, కానీ కారం మాత్రం అస్సలు ఉండదు. అందుకే ఈ కారాన్ని పచ్చళ్ళలోకి వాడేసింది అమ్మమ్మ. ఈ సంవత్సరం పచ్చళ్ళు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. మొన్న వీడియోలో మా కోసం పట్టిన పచ్చడి చూసారు కదా, ఈ వీడియోలో అమ్మమ్మ వాళ్ళ కోసం పట్టిన పచ్చడి ఉంది. ఇవే కాకుండా ఎండింగ్లో మా డాడీ రాయడపాలెం వెళ్ళి మా సొంత చెట్టు కాయలు కోసుకొచ్చారు. ఆ కాయలను కూడా మళ్ళీ పచ్చడి పట్టించింది మమ్మీ. ఈ కాయలు అమ్మమ్మ వాళ్ళకి పట్టిన పచ్చడి. వీటి పేర్లు రసాలు. మా కోసం పట్టిన పచ్చడి తెల్ల గులాబీ. అసలైతే పచ్చళ్ళకి రసాలే పట్టుకుంటారంట, కానీ ఇప్పుడు రసాలు అసలు ఆగట్లేదు. పచ్చడి ఉండవలసిన దానికంటే ఎక్కువగా పుల్లగా ఉంటుంది. ఇంకా కొన్ని మంత్స్ తర్వాత ముక్క మెత్తగా అయిపోతుంది. తక్కువ టైంలోనే పాత పచ్చడిలాగా అయిపోతుంది. అందుకనే మా కోసం తెల్ల గులాబీలు పచ్చడి పట్టారు అమ్మమ్మ. ఈ ముక్కల్ని చూసారా, ఇవి మా మామూనే కోసాడు. ఎవ్రీ ఇయర్ ఇంతే మామూనే కోసేవాడు, ఎందుకంటే అమ్మమ్మకి తల బాగుండేది కాదు కదా. పచ్చడి కోసం పట్టే ఈ కాయలు ఈ కలర్లో వస్తే పచ్చడికి చలనం ఉండదు అంటారు. మమ్మీకి నాటుకాయల పచ్చడి అంటే కొత్తపల్లి కొబ్బరికాయలంటే పచ్చడి చాలా ఇష్టమంట. కానీ ఈ సంవత్సరం కొత్తపల్లి కొబ్బరి కానీ నాటుకాయలు కానీ ఎక్కడ దొరకలేదు. కొత్తపల్లి కొబ్బరి పంట అయితే సరిగ్గా కాయలేదు, కానీ నాటుకాయలు బాగానే కాసాయి ఈ సంవత్సరం. కానీ కాయ పైన నల్లటి మచ్చలు వచ్చాయి. కానీ అదేంటంటే కాయలు నల్లగా ఉన్నాయి కానీ గట్టిగా ఉంది. అలాంటి కాయలు పచ్చడి పట్టబుద్ధి అవ్వదు కదా, అందుకని వద్దనుకున్నాడు మాము. లక్కీగా లాస్ట్ డాడీ తీసుకొచ్చారు, అవి కూడా పట్టింది అమ్మమ్మనే చెప్పాలి. కానీ ఈ సంవత్సరం ఒక టెక్నిక్ కనిపెట్టింది అమ్మమ్మ. అది అందరికీ తెలిసిందే, కానీ మేము ఈ ఇయర్ ఎప్పుడు ట్రై చేయలేదు, కానీ ఈ ఇయర్ ట్రై చేసాము. అది ఎలాగంటే వెల్లుల్లిపాయలను తీసుకొని పసుపు ఇంకా ఆయిల్ రాసి ఎండబెట్టింది. చూసారా, భలే ఫాస్ట్గా ఈజీగా వచ్చేస్తున్నాయి కదా. గోర్లు నొప్పి లేకుండా మంచిగా తీసేసాము. అమ్మమ్మ లేచేసరికి తమ్ముడు నేను మమ్మీ వలిచేసాము వీటిని. మామూలుగా అయితే వలిచేవాళ్ళమా పెట్టేవాళ్ళమా, ఇదేదో భలే గేమ్లా ఉందని చెప్పి పోటీ పడి మరీ తీసాము. నేను మమ్మీ తీస్తుంటే తమ్ముడు వీడియో తీశాడు. ఫైనల్లీ మా టాస్క్ కంప్లీట్ అయిపోయింది, మొత్తం తీసేసాము. వావ్, ఇప్పుడు భలే ఉన్నాయి కదా. ఇప్పుడు చూస్తుంటే నాకు జీడిపప్పులాగా అనిపిస్తున్నాయి. పచ్చళ్ళు పట్టడంలో మా అమ్మమ్మ దిట్ట అనే చెప్పాలి.
అమ్మమ్మకి చిన్నప్పటి నుంచి అలవాటంట పచ్చళ్ళు పట్టడం. అమ్మమ్మ వాళ్ళది చాలా పెద్ద ఫ్యామిలీ కదా. సంక్రాంతికి అరిసెలు, సమ్మర్లో పచ్చళ్ళు, తొలి ఏకాదశికి అయితే గజ్జికాయలంట, దీపావళికి ఏమో కొబ్బరి బూర్లంట. అలా ప్రతి పండగకి కూడా ఏదో ఒక స్పెషల్ చేసుకుంటూ ఉండేవారంట. పెళ్ళైన తర్వాత కూడా అమ్మమ్మ వాళ్ళు చిన్నమ్మ వాళ్ళు కలిపే పట్టుకునేవారు. అప్పట్లో సందడే వేరు. ఇప్పుడు ఎవరుంటున్నారు అలాగా? ఒక ఇంట్లో వాళ్ళకే పడట్లేదు. ఒక ఇంట్లో ఇద్దరు ఉంటే ఒకళ్ళు పొట్ట కొట్టి ఇంకొకరు తినాలని చూస్తున్నారు ఈ రోజుల్లో. వాళ్ళ ఇంట్లో ఉండకూడదు, వాళ్ళ ఇంట్లో ఏమీ తినకూడదు. వీళ్ళేదో తెచ్చినట్టు, వీళ్ళకేదో హక్కు ఉన్నట్టు. ఎదురు తిరిగినంతకాలమే ఏదైనా. తిరిగితే ఎక్కడోళ్ళు అక్కడ కూర్చోవాల్సిందే. అంతవరకు తెచ్చుకుంటారు. అయినా ఒక విషయం ఇక్కడ, మనం చేసే మంచి మనకు తిరిగి వస్తుందో లేదో అది పక్కన పెడితే, మనం చేసే చెడు మాత్రం ఖచ్చితంగా మన పిల్లలకే తగులుతుంది. ఇంకొకటి ఏంటంటే, వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని జనాలకి తెలియపరుస్తున్నారు. చిచ్చి వీళ్ళు ఇలాంటి వాళ్ళ అని అనుకోవడం కోసమే. అలాంటి కొట్టించుకున్న బ్రతుకు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటి నా దృష్టిలో. ఉన్నంతకాలం మంచిగా బ్రతకాలి. పోయాక ఎవరు ఏది తీసుకువెళ్ళడు. వచ్చేటప్పుడు ఎలా వస్తామో పోయేటప్పుడు కూడా అలాగే పోతాం. ఆ ఒక్క ఇంకిత జ్ఞానం ఉంటే చాలు మనిషి అన్నాక. కానీ అది ఉండట్లేదు కదా. ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు తినడం. అరే కొంచెం పక్కనోడికి ఏమన్నా పెడదాం, పక్కనోడు ఏమన్నా తింటాడనేదే లేదు. నేను మాత్రం బాగా చదువుకొని మంచి జాబ్ తెచ్చుకొని ఫస్ట్ నా పేరెంట్స్ని, నా గ్రాండ్ పేరెంట్స్ని బాగా చూసుకొని ఈ సమాజానికి నేను ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటున్నాను. పేరెంట్స్ లేని పిల్లలు ఎంతోమంది ఉన్నారు. పిల్లలు లేని పేరెంట్స్ కూడా ఎంతోమంది ఉన్నారు. హ్యాండిక్యాప్డ్ పిల్లలు, హ్యాండిక్యాప్డ్ పేరెంట్స్ కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళకి నేను ఏదో ఒకటి చేయాలి అన్న ఆలోచన నాకు ఇప్పటి నుంచి ఉంది. బాబా నన్ను అంత వాడిని చేయాలి అని కోరుకుంటున్నాను. అన్నీ ప్రిపేర్ చేసుకొని అక్కడ పెట్టుకున్నాము పచ్చడి కోసం. ఇంకా అమ్మమ్మ నేను పచ్చడి పట్టేసుకున్నాము. పచ్చడి పట్టుకున్నప్పుడు ఫస్ట్ కారం అడుగున వేస్తాం కదా. వేసేటప్పుడు దండం పెట్టుకొని వేయాలంట. ఆ దండం పెట్టుకున్నప్పుడు ఏదో ఒక కోరిక కోరితే ఆ కోరిక ఖచ్చితంగా తీరుతుందంట. నేనేం కోరుకున్నానంటే మా అమ్మమ్మ తాతగారులకి మంచి ఆరోగ్యం కోరుకున్నాను. మా అమ్మమ్మ ఏం కోరుకుందంటే మా మనవాళ్ళిద్దరికీ మంచి చదువునివ్వమని కోరుకుందంట. భలే ఉంది కదా. వాళ్ళ కోసం మేము, మా కోసం వాళ్ళు. హీహాహా. ఈ ఇయర్ పచ్చడిలో నేను కూడా అమ్మమ్మకి హెల్ప్ చేశాను. చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది నాకైతే. పచ్చడి కూడా చాలా బాగుంది.